హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సుమన్ టీవీ. నరాల బలహీనత వీటికి కారణాలేంటో కొంతవరకు మాత్రమే మనకు కొన్ని తెలుసండి. కానీ తెలియని కారణాలు మీరు తెలిసి చేస్తున్న కారణాలు కూడా మనకు తెలియవని మనకు తెలుసు. అర్థమైందా అండి? చాలా క్లమ్జీగా ఉంది కదా! యెస్ అండి. నరాల బలహీనతకు సంబంధించి కొన్ని ఏం తప్పులు చేస్తున్నారో డాక్టర్ గారు వివరిస్తా అని చెప్తున్నారు. దానికి సంబంధించిన టిప్స్ అండ్ ఎలా నరాల బలహీనతను తగ్గించుకోవచ్చు, పర్మనెంట్ సొల్యూషన్ కూడా తెలియజేస్తా అంటున్నారు. రైట్ నౌ మనతో పాటు ఉన్నారు హోమియోపతి డాక్టర్ చేతన్ రాజ్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే మేడం. మీరు చెప్పింది నేను మా వ్యూయర్స్‌కి కన్వే చేశాను అనుకుంటున్నాను సార్. నరాల బలహీనతకు మీకు తెలియని కొన్ని కారణాలు అవి రివీల్ చేస్తాను మీరు నాతో చెప్పారు. బట్ ఏంటి సార్ అవి? జనరల్‌గా నరాల బలహీనత అయితే స్ట్రెస్ వల్ల, షుగర్ ఎక్కువగా అలా అని తెలుసు. మరి మీరేం రివీల్ చేస్తారు సార్? ఏందంటే ఇప్పుడు ఈ వీడియో మనం చేస్తున్నాం గదా! హ్మ్. ఈ వీడియోకి ఒక 90,00,000 వ్యూస్ వచ్చినాయి అనుకోండి. హ్మ్. 90,00,000 వ్యూస్. హ్మ్. 90,00,000 వ్యూస్ అంటే దీంట్లో ఒక 30,00,000 అయితే టీవీలో చూసి వస్తాయి గదా! హ్మ్. టీవీలో చూసి వస్తాయంటే ఆ 30,00,000 ఒక 10,00,000 మంది హ్మ్. తినేటప్పుడు ఈ వీడియో చూస్తారా లేదా? మాక్సిమం మీరన్నట్టు టీవీ చూస్తారు గదా! మొబైల్‌లో చూస్తే. హ్మ్. ఇప్పుడు ఏమైపోయిందంటే ఒక 25 సంవత్సరాల బ్యాక్ ఎట్లా ఉండే అంటే, "అరే! ఏమొండినావమ్మా?" అని అడుగుతుంది. హ్మ్. ఏమొండినావంటే, పప్పుంది, రైసుంది. లేదంటే చారుంది, రైసుంది. సాంబారుంది, రైసుంది. అబ్బా! ఇంతే ఉందా? సరే కిరాణా షాప్ పోయి అంచుకు ఏమన్నా తీసుకొనొస్తా అని హ్మ్. పోయి పుడల పట్టించుకొని తీసుకొనొస్తుండే. అవును. మురుకులో, చిప్సో ఏదో. హ్మ్. ఇప్పుడు అంచుకు ఏముంటది తెలుసా? హ్మ్. టీవీ ఉంటది. నలుచుకోవడానికి అంచుకి 2 రకాల వర్డ్స్. యెస్ టీవీ. యెస్ టీవీ ఉంటది. పక్కాగా. అయితే కిడ్స్, పెద్దవాళ్ళు అందరూ. కిడ్స్ మళ్ళీ సీనియర్ కిడ్స్. సీనియర్ కిడ్స్ అంటే ఏజ్ ఎక్కువైనోళ్ళు. వాళ్ళకి గూడా చెప్తారు గదా! సీనియర్ సిటిజన్ అంటే మళ్ళా వాళ్ళ జర పిల్లల్లాగా చేస్తారు వాళ్ళు. అవును సార్. ఒక ఏజొచ్చాక. ఆళ్ళే మన్మథ్‌కి చెప్తాడు. "ఏయ్! టీవీ ఎందుకు చూస్తున్నావురా హ్మ్. తినేటప్పుడు" కానీ ఆళ్ళే చూస్తారు. మళ్ళీ మన్మడు ఇంటడా? ఇనడు. అవును. హ్మ్. సరే మన్మడు ఇన్నా, వినకపోయినా ఇప్పుడు ఏంది అంటే చేతులు లాగుతున్నాయి, హ్మ్. కాళ్ళు లాగుతున్నాయి, మోకాళ్ళు నొప్పులున్నాయి, తిమ్మిర్లున్నాయి అరికాళ్ళల్లో. ఆ! మళ్ళా దాని తర్వాత తొడలో నొప్పులున్నాయి. ఇలా తినేటప్పుడు గూడా చెయ్యి షేక్ అయితుంది. హ్మ్. పేషెంట్ ఏమన్నారు, ఇప్పుడు వాళ్ళ ఇంటికి చుట్టాలొస్తారు గదా! హ్మ్. చుట్టాలొస్తారు అవును. గదా వస్తూ ఇంటికి. ఉంటారు సార్. చుట్టాలొస్తే వాళ్ళు పోయేటప్పుడు ఇది బొట్టు పెట్టుడు. బొట్టు పెడతాం. ఇట్లా చెయ్యి ఇట్లా షేక్ అయితుంది మొత్తం హుహు. పెట్టని. హ్మ్. నరాల బలం. పార్కిన్సన్స్ కాదు మళ్ళీ. హ్మ్. నరాలు ఎఫెక్ట్ అయినాయి. షుగర్ అవును. వల్ల ఎఫెక్ట్ అయినాయి. హ్మ్. ఇట్లా షుగర్ వల్లనే గాకుండా నరాలు వేరే వేరే రోగాల్లో గూడా ఎఫెక్ట్ అయితాయి. థైరాయిడ్‌లో గూడా ఎఫెక్ట్ అయితాయి. హ్మ్. నిద్ర అవును సార్. సరిగ్గా ఇవి లేకపోతే ఎఫెక్ట్ అయితది. హ్మ్. లేకపోతే సెరిబ్రల్ ఎటాక్సియా ఉంటే గూడా నరాలు ఎఫెక్ట్ అయితాయి. హుహు. సరే ఇది ఉంది. కానీ ఆ రోగం అనేది 40కొచ్చింది. హ్మ్. 50కొచ్చింది. 10 ఏండ్ల ముందు నుంచి మీరు మీ శరీరంని ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఎట్లా అంటే ఇప్పుడు 'జబర్దస్త్' ఒక సినిమా వస్తుంది. దాంట్లో మెయిన్ ఇంపార్టెంట్ సీన్ ఉంది. హ్మ్. ఇప్పుడు ఆ సీనే మొత్తం ఇంకా తర్వాత ఏమైతది సినిమాల్లో అనేసి డిసైడ్ చేస్తది. అవును సార్. బాగా ఇలా కళ్ళప్పగిచ్చి ఇట్లా చూస్తూ ఉంటాము. ఇట్లా హ్మ్. తినేటప్పుడు ఇట్లా బుక్క చేతిలోనే ఉంటది. ఇట్లా అలా ఆగిపోతాం. యెస్. హ్మ్. దాన్నే చూస్తాం. అవును సార్. అరే! యాహ్! ఏమైతది? ఏమైతది? ఏమైతదని. ఏందంటే దీని వల్ల నరాల బలహీనత వస్తే మీరు నమ్ముతారా? నమ్మరా? ఏంటి సార్ అలా టీవీ టీవీ చూసుకుంటా చూడడం వల్ల? తింటుంటే నరాల బలహీనత ఏంది అనేసి హౌ? అనిపిస్తుంది గదా! ఎలా? ఆ! ఏందంటే ఎప్పుడైతే మనం టీవీ చూస్తాం, హ్మ్. చూస్తూ ఉంటాం. చూస్తాము. ఆ! హ్మ్. తింటాం. హ్మ్. 2 సెన్స్ ఆర్గాన్స్ పనిచేస్తాయి. ఒకటి మౌత్, ఒకటి ఐ. హ్మ్. ఓకే సార్. ఇప్పుడు ఐస్‌లో రేస్ పోతున్నాయి. లైట్ రేస్. హ్మ్. టీవీ చూడడం ఆ! వల్ల. మళ్ళా దాని తర్వాత ఎంటర్‌టైన్‌మెంట్ జరుగుతుంది. హ్మ్. దీనితోటి ఏమైతదంటే మన గట్ మైక్రోబ్స్ మీద ఎఫెక్ట్ పడతది. ఓహో! గట్ మైక్రోవేవ్ మీద ఎందుకంటే ఎఫెక్ట్ పడతది. శరీరానికి అర్థం గాదు. గట్ బ్రెయిన్ యాక్సిస్ ఉంటది. హ్మ్. శరీరానికి అర్థం గాదు. ఏం అర్థం గాదు? అరే! నేను టీవీ చూస్తున్నానా? తింటున్నానా? అర్థం గాదు. అవును. ఆ! ఇది మళ్ళా దాని తర్వాత సలైవా చక్కగా సెక్రీట్ గాదు. సలైవా చక్కగా సెక్రీట్ గాదు. హ్మ్. ఇప్పుడు హోటల్‌లో పోతాం గదా! తిననీకి. టేబుల్ ఉంటది. దోసగాళ్ళతోటి గాని, ఫ్యామిలీతోటి గాని, మొత్తం రౌండ్ ఇట్లా కూసుంటాం. ఒక్కొక్కరు చూసుకుంటాం. హ్మ్. మాట్లాడుకుంటూ తింటాం. అవును. మళ్ళా ఇప్పుడు అదే హోటల్‌లో ఏదో టేబుల్ మీద ఎవరో ఒంటరిగా కూర్చొని తింటున్నాడనుకోండి. వాడిని అబ్జర్వ్ చేయండి. వాడేం చేస్తాడు? ఫోన్ పక్కకు పెట్టుకుంటాడు. అంచుకు. ఫోను చూస్తూ హ్మ్. అంచుకు పెట్టుకుంటాడు ఫోన్. యెస్ సార్. తింటూ అంచుకి. ఇట్లా చేయడం.
యాహ్! ఈవెన్ ఏమైపో నేనైనా చేస్తూ ఉంటాను సార్. మీరు గూడా చేస్తారు. హ్మ్. అయితే ఏందంటే మీ శరీరాన్ని మీరు ప్రిపేర్ చేసు దేనికి నరాల వీక్‌నెస్. నరాల ప్రాబ్లమ్, గట్ హెల్త్ ఇష్యూస్, కాన్‌స్టిపేషన్, షుగరు. హుహుహు. అయితే మీరు చూడండి షుగర్ పేషెంట్లు ఉండేనా? హ్మ్. ఇప్పుడు డీడీ-1, డీడీ-2 మీకు వీడియో ముందు అడిగినా నేను. దూరదర్శన్. మేడం మీరు యెస్. చిన్నగున్నప్పుడు ఓన్లీ డీడీ-1, డీడీ-2నే దూరదర్శన్, ఉండే గదా! అనేసి. డీడీ-1 యెస్. అవును. ఆ! హ్మ్. ఇప్పుడు డీడీ-1, డీడీ-2 గాకుండా ఏ ఛానల్ పేర్లు గూడా తెలవదు మనకు. ఏమైతదంటే ఇట్లా డిస్టర్బ్ అయితది. మళ్ళీ దాని తర్వాత హార్మోన్స్ గూడా అడ్రినలిన్ గూడా కొద్దిగా రిలీజ్ అయిపోతది. కార్టిజోల్ గూడా కొద్దిగా రిలీజ్ అయిపోతది. హుహు. అంచుకు కొద్దిగా తింటాం గదా! అవును సార్. అంచుకు కొద్దిగా తింటూనే ఉన్నాం. తింటూనే దాంతో ఉన్నాము. పాటు కొద్దిగా కొద్దిగా కాదు సార్, అతిగానే స్ట్రెస్ హార్మోన్స్ కూడా రిలీజ్ అయితాయి బాడీలో. హ్మ్. బాడీ కన్‌ఫ్యూజన్ స్టేట్‌లో ఎళ్ళిపోతది. దాంతోటి ఏమైతది ఓవర్ ఈటింగ్ గూడా అయితది. యెస్. ఓవర్ ఈటింగ్ అయితే ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరుగుతది బాడీలో. అది హ్మ్. మళ్ళీ నరాల మీద ఎఫెక్ట్ ఏస్తది. అందుకే నీరసం అనిపియడం. ఓహ్! ఏం పని చేస్తాం ఇప్పుడు? లేసి చెయ్యి వాష్ చేసుకోవాలనా? హ్మ్. ఎందుకు ఇట్లా హోటల్‌లో ఫింగర్ బోల్ ఉంటది. మన ఇంట్లో ఎందుకు రాదు? అదే నడుచుకుంటా రావాలి ఫింగర్ బోల్. అవును సార్. ఎవ్వరు లేరు ఇంట్ల. అదే హ్మ్. నడుచుకుంటూ వచ్చేసేయాలి మన దగ్గర ఫింగర్ బోల్. అలా. అట్లా అయిపోతది. హ్మ్. నీరసం పెరిగిపోతది. ఇది నిజంగా ఇప్పటి వరకు ఎవరికీ తెలీదు సార్. నరాల మీద ఇంపాక్ట్ అనేది ఇలా టీవీ చూస్తూ తినడం వల్ల పడుతుంది అని రివీల్ చేశారు. అందుకే మన పెద్దవాళ్ళు అన్నారేమో కదా సార్! తినేటప్పుడు తిండి మీద మాత్రమే కాన్సంట్రేట్ చేయండి. కాన్సంట్రేషన్ జేయాలి. మీరేం మాట్లాడొద్దు పని గూడా అని చెప్తారు తినేటప్పుడు. మాట్లాడండి. మాట్లాడండి. ఏదో మీకు దాంట్లో ఏమైతదంటే, మాట్లాడడంలో గూడా మీకు డోపమైన్ రిలీజ్ అయితది. ఇప్పుడు హ్మ్. మనిషితోటి కూసొని తింటున్నారనుకోండి. అవును సార్. మీరు నోట్ల ముక్క పెట్టుకొని మాట్లాడొద్దు. మింగి మాట్లాడండి. మెల్లగా హ్మ్. తినుడు అయితది. యెస్. మళ్ళీ దాంతో పాటు డోపమైన్ గూడా రిలీజ్ చేయడానికి హెల్ప్ చేస్తది. ఎందుకంటే ఒక సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ ఉంటది. ఓ సెన్స్ ఆఫ్ మన వాళ్ళు తోటి మాట్లాడుతున్నాము హుహు. అన్నట్టుంటది. అట్లా. సో, నరాల బలహీనతకు ఒక హిడెన్ రీజన్ అయితే మాకు రివీల్ హిడెన్ చేశారు రీజన్ సార్. డెఫినిట్‌గా మేమందరం కూడా ఇప్పటి నుంచి తినేటప్పుడు మొబైల్స్ చూడకుండా ఉండడానికే ప్రయత్నిస్తాం సార్. ఇంకా హోమియోపతి ట్రీట్‌మెంట్ ఉంటుంది గదా సార్ మీ దగ్గరైతే జనరల్‌గా? మొత్తం తగ్గుతది. హ్మ్. నీరసం గాని, తిమ్మిర్లు గాని, ఈ రివర్స్ ఉంటుందా సార్ ఆప్షన్? అరే! మొత్తం మొత్తానికి తగ్గిపోతది. ఓకే. దేనికి మొత్తానికి నర్వ్స్ తగ్గిపోతది మీకు హ్మ్. నరాల బలహీనత. మళ్ళా ఇంకోటి డెఫ్ మీరేం జేయండంటే సోంపు సోంపు. హ్మ్. 1 స్పూన్, హ్మ్. జీరా హ్మ్. 1 స్పూన్. హ్మ్. దాంట్లో మీరు కొద్దిగా మన మెంతి గింజలు పావు హ్మ్. చెంచా ఓకే సార్. హ్మ్. దంచుకోవాలి. దంచేసి హ్మ్. మీరు దీంట్లో వాటర్ యాడ్ చేసి కొద్దిగా బాయిల్ చేయండి. హ్మ్. ఈ వాటర్ మీల్ తర్వాత తీసుకోండి. ఓకే సార్. హ్మ్. ఇది తీసుకోవడం వల్ల మీకు ఇట్లా తిన్న తర్వాత నీరసం నరాలు ఎఫెక్ట్ అయ్యి, లేకపోతే లాగడం కాళ్ళు అబ్బబ్బబ్బా! హుహు. ఏం లాగుతున్నాయి. ఇప్పుడే తిన్నాం. ఇప్పుడు చెయ్యి గూడా వాష్ జేయడానికి ఇబ్బందుంటుంది. ఇబ్బంది ఉన్నప్పుడు ఇది వాడండి. ఇది ఓవరాల్ నరాలకు గూడా మంచిగా హెల్ప్‌ఫుల్‌గా హెల్ప్‌ఫుల్ ఉంటది. ఉంటుంది. గట్ హెల్త్‌కి మంచిగుంటది. గట్ బ్రెయిన్ యాక్సిస్‌కి మంచిగుంటది. డెఫినైట్‌లీ సార్. థాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.